నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. ఒకటి తక్కువైంది. పెళ్లిలో రసగుల్లా కోసం కొట్టుకున్న బంధువులు. తర్వాత ఏం జరిగిందంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పెళ్లి జీవితంలో ఒక్కసారి చేసుకునే అపూర్వమైన అద్భుతమైన ఘట్టం. ఇక ఇంట్లో పెళ్లి అవుతుంది అంటే ఏళ్ల తరబడి మాట్లాడుకొని వాళ్ళు కూడా వచ్చి పెళ్లిల్లో ఆప్యాయంగా కలుసుకుంటారు. మంచి చెడులు మాట ముచ్చట్లు పెట్టుకుంటారు కూడా. ఒకరి బాగోగులు ఒకరికి తెలుసుకుంటారు. అంటే ఒకరి బాగోగులు మరొకరు అడిగి తెలుసుకుంటారు. దూరంగా ఉన్న మనుషులు కూడా ఈ పెళ్లిళ్లలో ఒకటైపోతారు. అంత మంచి కార్యం ఈ పెళ్లి. ఇక సాధారణంగా పెళ్లిళ్ళు ఆనందంగా జరుపుకుంటారు. ఇక ఒక్కొక్కసారి పెళ్లిళ్ళు అర్ధాంతరంగా ఆగిపోతాయి. కొన్నిసార్లు అయితే పెళ్లి పీటల దాకా వచ్చిన జీవితాలు కూడా తాళి కట్టే లోపే తాడో పేడో తేల్చుకొని పెళ్లిని రద్దు చేసుకుంటారు. కొందరు పెద్దల మధ్య సంధి కుదరక, ఇంకొన్ని సందర్భాల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుల మధ్య మనస్పర్ధాలు వచ్చి ఆగిపోయిన పెళ్లిళ్ళు కూడా చాలానే ఉన్నాయి. ఇంకొన్ని చికెన్ మటన్ ముక్కల కాడ పంచాయతీ, భారత్ల వద్ద పంచాయతీ, కట్నమిచ్చే కాడ కూడా పంచాయతీల వల్ల పెళ్లిళ్ళు ఆగిపోవడం చూసాం. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఒక రసగుల్లా కోసం పెళ్లిళ్ళు ఆగిపోవడం ఎప్పుడైనా చూసారా? కానీ ఇప్పుడు చూడబోతున్నారు. గా పెళ్లి తతంగాన్ని నేను మీకోసం చూపించడానికి తీసుకొచ్చాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. ఇక విషయంలోకి వెళితే, సాధారణంగా పెళ్లిల్లో చిన్న చిన్న ఘర్షణలు జరగడం సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న ఘర్షణలకు కూడా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఇక అలాంటి ఓ చిన్న ఘర్షణ ఇప్పుడు 2 జీవితాలు అర్ధాంతరంగా ఆగిపోయేలా చేసింది. ఓ వివాహ విందులో రసగుల్లా అందలేదన్న చిన్న విషయంతో మొదలైన వాగ్వాదం చిలికి గాలివానలా మారి కొట్టుకునే వరకు వెళ్ళింది. 2 కుటుంబాలకు చెందిన బంధువులు ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకుంటూ పిడుగుద్దులు కురిపించుకుంటూ ఘర్షణకు దిగారు. ఈ సంఘటనతో వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది. పెళ్లి పీటలెక్కాల్సిన వధువు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఈ వింత ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బీహార్లోని బోధగయలో ఈ నెల 29న ఓ పెళ్లి జరగబోతోంది. స్థానికంగా ఉన్న హోటల్లోని బ్యాంకెట్ హాల్లో ఈ వేడుక కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి. వధూవరులు తమ గదులలో ముస్తాబవుతున్నారు. వారి వివాహానికి వచ్చిన ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు హోటల్లో ఏర్పాటు చేసిన విందును ఆరగిస్తున్నారు. కాసేపటికి విందులో భాగంగా అతిథుల కోసం ఏర్పాటు చేసిన రసగుల్లా ఆగిపోయింది. ఈ విషయంపై మాట పెరగడంతో గొడవకు దారితీసింది. కాసేపటికే విందు జరుగుతున్న హాల్లో పెద్ద యుద్ధమే మొదలైంది. కుర్చీలు గాల్లోకి లేచాయి. చేతికందిన వారితో పిడుగుద్దులు కురిపిస్తూ అరుచుకుంటూ డైనింగ్ హాల్ కాస్త రణరంగంగా మార్చేశారు. ఈ జిల్లాలోని హదియావా గ్రామానికి చెందిన మహేంద్ర ప్రసాద్ కుమారుడు పవన్ కుమార్ ను సమీపంలోని బక్రౌర్ గ్రామానికి చెందిన సురేష్ ప్రసాద్ కుమార్తెతో పెళ్లి కుదిరింది. నవంబర్ 29న బక్రౌర్ గ్రామంలో ఓ ఫంక్షన్ హాల్ వేదికగా పెళ్లి వేడుక జరిగింది. వధూవరుల కుటుంబాలు ఈ హోటల్కు చేరుకున్నారు. తొలుత సాంప్రదాయబద్ధంగా వధూవరులు దండలు మార్చుకున్నారు. తర్వాత తాళి కట్టుడే ఆలస్యం. అంతా సిద్ధమైంది. సరిగ్గా ఇదే సమయంలో ఫంక్షన్ హాల్లోని భోజనశాలలో గొడవ మొదలైంది. అతిథులకు భోజనాలను వడ్డించే క్యూ లైన్ వద్ద నిలబడిన వారు కుర్చీలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ గదిలోని బెంచ్లపై పెట్టి ఉన్న వంటకాలను కింద పడేశారు. కొందరు గాల్లో కుర్చీలు ఎగురవేసి దొరికిన వాళ్ళను ఒక్క పిడికితో అక్కడ పిడిగుద్దులు గుడిపించారు. ఈ క్రమంలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి.
ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనతో వధువు తండ్రి సురేష్ ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా గొడవకు దిగే ఫ్యామిలీలోకి తన కుమార్తెని అంటే కూతుర్ని అస్సలు ఇచ్చేది లేదని ఆయన అక్కడే తేల్చి చెప్పారు. పెళ్లిని ఆపేసినట్లు వెల్లడించారు. వరుడు ఫ్యామిలీ అదనంగా 2 లక్షల వరకట్నాన్ని డిమాండ్ చేసి గొడవకు దిగిందంటూ బోధగయ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేసింది. అదనపు వరకట్నాన్ని ఇచ్చేది లేదని చెప్పినందువల్లే వరుడు ఫ్యామిలీ వాళ్ళు తమపై బౌద్ధిక దాడులకు పాల్పడ్డారని సురేష్ ప్రసాద్ ఆరోపించారు. ఫంక్షన్ హాల్లో నుంచి వీధుల్లోకి పరిగెత్తించి మరీ తమపై దాడికి పాల్పడ్డారని పోలీసులకు తెలిపారు. ఇక దీంతో రసగుల్లాల గొడవ మొదలైంది. మా తరపు వాళ్లకు విందు భోజనంలోకి రసగుల్లాలు తక్కువ పడ్డాయి, అందుకే ఫంక్షన్ హాల్లో ఈ గొడవ జరిగింది. అది కేవలం రసగుల్లాల కోసం జరిగిన గొడవ మాత్రమే. వధువు తరపు వాళ్లే ఆ గొడవను మొదలు పెట్టారు. అదనపు వరకట్నాన్ని మేము అడగలేదు. వధువు తరపు వాళ్ళు అన్ని అబద్ధపు ఆరోపణలు చేశారు అంటూ వాపోయారు. ఇప్పటికీ అదే అమ్మాయితో నా కొడుకు పెళ్లి చేసేందుకు నేను రెడీ, కానీ వధువు తరపు వాళ్ళే సిద్ధపడటం లేదు. చివరి నిమిషంలో ఈ పెళ్లి ఆగిపోయిందని వరుడు తండ్రి మహేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇదంతా వివరించారు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ గొడవతో వధువు కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి చెంది ఏకంగా పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఆపై వరుడు కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వరుడు కుటుంబంపై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. అయితే ఎవరిని అరెస్ట్ చేయలేదని విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.